మన చైల్డ్‌హుడ్‌లో ఎక్కువగా ఎక్సైట్‌మెంట్ చేసిన సినిమాలు చాలా ఉంటాయి. అందులో 'నితిన్' అనే సినిమాలైతే చాలా చాలా బావుంటాయి. ఎందుకంటే అప్పట్లో 'జేమ్స్' సినిమా చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యి ఉండే. ఇప్పుడు టీవీలో వచ్చిన మామూలు ఇంపాక్ట్ గాదు. అసలు పాటలతో కూడా మొత్తం టైమ్ పాస్ అయ్యేది. 'జేమ్స్' సినిమా తీసిన ఒక నార్మల్ అంటే ఒక మంచి ఒక వ్యక్తి తర్వాత ఏ సినిమాలు చేసాడో తెలుసా? ఫస్ట్ సినిమా వచ్చేసి 'అల్లరి' సినిమా. ఈ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. తర్వాత 'తేరా డైరెక్షన్‌లో ధైర్యం' ఈ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. తర్వాత అయితే 'అటాడీస్' ఈ సినిమా తీశారు. సో, ఈ సినిమా జస్ట్ నార్మల్‌గా ఉంటది. తర్వాత వచ్చిన 'విక్టర్' సినిమా గిట్ట జస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. సో, 'ద్రోణ' అన్న సినిమా అయితే చూసినప్పుడు బానే ఉంటది గానీ ఫ్లాప్ అయింది. తర్వాతొచ్చిన 'రిచ్ బాయ్' సినిమా ఎందుకొచ్చిందో గూడా తెలీదు. తర్వాతొచ్చిన 'సీతారాముల కళ్యాణ లంకలో' ఈ సినిమా కామెడీ పరంగా బానే ఉంటది గానీ ఎందుకు ఆడిందో తెలీదు. 'మారో' సినిమా తెలీదు మరి. టీవీలో వచ్చినప్పుడు చూడ్డాం గానీ పెద్దగా తెలీదు. తర్వాతయితే 'హీరో' సినిమా. ఈ సినిమా గూడా మొత్తం ఫ్లాప్ అయ్యింది. ఇక 'కొరియర్ బాయ్ కళ్యాణ్ రామ్' ఈ సినిమా గూడా ఫ్లాప్‌గా నిలిచింది. నేను థియేటర్‌లో చూసిన చాలా ఎక్సైట్‌మెంట్ అయిన సినిమాల ఈ సినిమా గూడా ఫ్లాప్‌గా నిలిచింది. తర్వాతొచ్చిన 'చెల్మో రంగ' గూడా సినిమా కామెడీ పరంగా బావుంటది. 'శ్రీనివాస కళ్యాణం' కూడా బానే ఉంటది గానీ ఫ్యామిలీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. 'రంగ్‌దే' ఈ సినిమా ఎందుకు తీశారో వాళ్ళకే తెలీదు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గాని బాగానే ఆడలేదు. తర్వాతొచ్చిన 'మాచల్ ఈరోజు' అసలకే బాగుంటది సినిమా. నితిన్ అన్న అయితే కెరీర్‌లో ఒక బిగ్ స్టెప్ తీసుకొని తను ఒక టర్నింగ్ పాయింట్ లాగా అనుకుని ఎక్స్ట్రార్డినరీ సినిమా చేసాడు. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అంత పెర్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం డైరెక్షన్ పరంగా, ఆర్టిస్ట్ పరంగానే ఉంటది కంటెంట్ మొత్తం. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అయితే ఫ్లాప్‌గా నిలిచింది. తర్వాత వచ్చిన 'తమ్ముడు' సినిమా. ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ చేసారు కాబట్టి. సో, ఆఫ్టర్ 'వకీల్ సాబ్' తర్వాత చాలా ఎక్సైట్‌మెంట్ ఉండే. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో కంటెంట్ లేదు. ఆల్రెడీ మన అంటే అక్క గురించి వచ్చే సీరియల్స్ చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి గానీ, ఈ సినిమాలో ఏందంటే అంతగా ఫ్యామిలీని అంతగా అప్రోచ్ చేయలేదు. ప్లస్ ఏందంటే కంటెంట్ వైస్ చూసుకునేసిన సినిమా చాలా స్లోగా ఉంటది. ఏం అర్థం కాదు. అసలు అందరూ రాడ్ సినిమా అని చెప్పారు. సో, తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ లాస్ట్ టర్నింగ్ పాయింట్ ఒక 'తమ్ముడు' సినిమా. అసలకే లేదు ఆ టర్నింగ్ పాయింట్ అయితే. ఇప్పుడొచ్చే 'ఎల్లమ్మ' సినిమా గిట అంటే టర్నింగ్ పాయింట్ ఉంటదో ఉండదో తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ వేణు గారు ఈ సినిమాని వేరే హీరోకి అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఫైనల్‌గా చూడాలి మన 'నితిన్ అన్న' కమ్‌బ్యాక్. ఇవి మన 'నితిన్ అన్న' అంటే ఫ్లాప్ మూవీస్. అంటే తనకి ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా సినిమా ఇదే 'నితిన్ అన్న' కెరీర్‌కి సంబంధించినయి.